దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. వృషభ రాశి వారికి ఆగస్టు 2024 సంవత్సరంలో ఆగస్ట్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఒక జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. దీనికి అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకుంటే నిజంగా గ్రహాలు ఎలా ఉన్నా, గుడ్ పీరియడ్ ఉన్నా, బ్యాడ్ పీరియడ్ ఉన్నా, బ్యాడ్ పీరియడ్లో ముఖ్యంగా బ్యాడ్ పీరియడ్లో ఎట్లా అధిగమించాలన్నదే జాతకం జ్యోతిష్ శాస్త్రం ఆవిర్భవించిందే టు కమ్అట్ ఆఫ్ ద టఫ్ సిచ్యువేషన్స్, హార్డ్ సిచ్యువేషన్స్ నుండి మనం బయటపడడం కోసమే జ్యోతిష్ శాస్త్రం ఆవిర్భవించింది. ఇది మర్చిపోద్దు మీరు. ఎట్లా అంటే ఇప్పుడు మందులు ఎప్పుడు ఉన్నాయండి? వనమూలికల రూపంలో మందులు ఎలా వచ్చాయి? జబ్బులు ఉన్నప్పుడే మందులు ఎట్లా వేసుకొని బయటపడుతున్నామో, ఎంత కష్టపడ్డా ఒకసారి మనకు సక్సెస్ లేకపోయినప్పుడు జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా రెమెడీస్ ఏముంటాయి? ముఖ్యంగా మంచి రత్నాలు పెట్టుకోవడం, ఏదైనా పూజా విధానాలు ఉంటాయి. ఈ రెండు కరెక్ట్గా చేసుకుంటే రియలీ వీ కెన్ కమ్అట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ విచ్ హ్యాస్ ప్రూవెన్. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను, ఫీడ్బ్యాక్ ఉంది, ఎంతో లక్షల మంది ఒపీనియన్స్ రాసింది వాళ్ళ విత్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ప్రకారంగా. ఎందుకు ఎంత ఉంది, ఇంత ప్రజాదరణ ఉంది అంటే శాస్త్రాన్ని ఎవరు సృష్టించలేదు, రత్నాలను కూడా ఎవరు తయారు చేసినవి కావు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మొచ్చు, రత్నధారను కూడా నమ్మొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది కాబట్టి. సో ఇకపోతే వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ అనుకూలమైన గ్రహాలు ఏంటంటే బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, ఆ సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ సీరియల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంటీరియర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సింగింగ్ రంగంలో ఉన్న వారికి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఎందుకంటే బుధుడు యోగకారకుడు అవుతున్నాడు. సో బుధుడు ఎప్పుడైతే యోగకారకుడు అవుతుంటారో మీ వాక్ చాతుర్యం కూడా చాలా బాగుంటుంది. మిమ్మల్ని మీరు కన్విన్స్ చేయగలుగుతారు జనాలను. సో అంత ఒకసారి చూడండి, మనమే ఒక్కోసారి కొన్ని సందర్భాలు చాలా బాగా మాట్లాడినట్టు ఉంటుంది. కొన్ని సందర్భాలు అనుకోకుండా కొన్ని మాటలు దొరకడం వల్ల మనస్పర్ధలు ఉంటాయి. ఇలా రకరకాలు జరుగుతాయి. కొన్ని బియాండ్ అవర్ కంట్రోల్ జరిగిపోతూనే ఉంటాయి అవి. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే మన కంట్రోల్లో ఉంటే మనం ప్రతిదీ కంట్రోల్ చేసుకుంటాం. మన కంట్రోల్ లేకుంటే ఎన్నో విషయాలు జరిగిపోతూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే గ్రహాల ప్రాబల్యం, గ్రహాల ఆధిపత్యం, గ్రహాల ప్రభావం ఉంటే ఇట్లా మనిషి మీద ఈ ప్రయోజనాలు ఇట్లాంటివి గుడ్ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ జరుగుతుంటాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవి వ్యాపారాలకు ఇకపోతే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ మంచి ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ అండ్ లగ్జరియస్ లైఫ్, మీరు జీవితంలో ఒక హయ్యెస్ట్ లగ్జరియస్ లైఫ్ మీకు ఈ మంత్లో రీచ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు కూడా యోగకారకుడు అవుతున్నాడు కాబట్టి. సో అదేవిధంగా కొందరు జెంట్స్ మీరు కొత్త లేడీస్తో కూడా పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు బిహేవ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఈ రెండు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. ఇకపోతే కొత్త ఇల్లు కొనాలనుకున్న వారికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సోదరిమణులతో కూడా సత్సందర్భాలు ఉంటాయి. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ విధంగా మనకు వృషభ రాశి వారికి ఉన్నాయి. ఇకపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండ్ మధ్యవర్తిత్వం చేయకూడదు. అండ్ ఏదైనా ఈ పనులు ఏదైతే జరుగుతూ ఉంటాయో దీనివల్ల కొంచెము ఖర్చు ఎక్కువతో కూడుకొని ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. పనులు జరుగుతాయి, కాకపోతే ఖర్చు అన్నది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రణాళిక చేసుకోవాలి. ఇకపోతే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంకా పిల్లల విషయంలో కొంత చికాకు, మానసికంగా కొంచెం డిప్రెషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మాట వినకపోవడము, వాళ్ళ పట్టుదలతో, అది ఏదైనా కావచ్చు. వాళ్ళు ఒకవేళ ఏజ్లో ఉన్న వాళ్ళైతే ఈ మ్యారేజ్ విషయంలో అఫేర్స్లు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే వాళ్ళు కావాల్సిన విషయాలు ఎట్లా ఆ పిల్లలతోని వాళ్ళు ఇదే చేస్తానని మీకు విరుద్ధంగా వాళ్ళ అభిప్రాయాలు ఉండడం వల్ల మీకు దానివల్ల కొంత మానసికంగా క్షోభ జరిగే అవకాశం ఉంది. ఇకపోతే మీరు పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే మయూర నీలము అండ్ జాతిపచ్చ, ఈ రెండు రత్నాలు పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక అనుకూలమైన తేదీలు ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 7, 9, 14, 21, 28 మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను అనుకూలంగా మీరు మార్చుకొని ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఈ తేదీలలో స్టార్ట్ చేయండి. అండ్ ఇక మీ రొటీన్గా ఉంటూ ఈ రత్నాలు పెట్టుకొని మయూర నీలము
అండ్ జాతిపచ్చ రత్నాలు పెట్టుకోండి. ఆటోమేటిక్గా ఏదైనా నెగిటివ్ విషయంలో క్యాపబిలిటీస్ అనేది పెరుగుతాయి. సో ఈ విధంగా వృషభ రాశి వారికి రత్నాల విషయంలో కూడా మైరు నీలము పచ్చ ఈ 2 రత్నాలు పెట్టుకోండి. అండ్ ఇంకా ఏదైనా వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. నంబర్ సేవ్ చేసుకోండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, బేగంపేట్, కుకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. బేగంపేటలో కానీ కుకట్పల్లిలో కానీ ఆస్ట్రాలజర్స్ ఉంటారు, జెమ్స్ ఆర్డర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక జెమ్ టెస్టింగ్ మాత్రము మాదాపూర్లో ఉంటుంది. అండ్ హెడ్ ఆఫీస్ కాబట్టి నో హాలిడే ఎట్ మాదాపూర్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మాదాపూర్లో వర్కింగ్ అవర్స్ ఉంటుంది ఆఫీస్. మిగతావి బ్రాంచ్ ఆఫీసెస్ కాబట్టి 11 to 7గా మిగతా టైమ్స్లో ఉంటాయి. ఏదేమైనా మీరు నెంబర్ సేవ్ చేసుకోండి, మీరు కాల్ చేయండి. మీకు ఏ బ్రాంచ్ దగ్గర అవుతుంది మేము డైరెక్ట్ గైడ్ చేస్తాం. అండ్ ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా నెంబర్ సేవ్ చేసుకొని మీరు కాల్ చేయొచ్చు. మీకు అవసరమైతే వీడియో కాల్లో కానీ వాట్సాప్ కాల్లో కానీ ఆస్ట్రాలజర్ మీకు డైరెక్ట్గా ప్రత్యక్షమై మీ ముందు ఇట్లా మనం ఒక టేబుల్ మీద కూర్చొని ఎట్లా మాట్లాడతాం ఆ విధంగా కూడా మీ పర్సనల్ విషయాలు ఏదైనా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఆస్ట్రాలజర్తో డిస్కస్ చేయొచ్చు. అండ్ దానికి రెమెడీస్ కూడా మీరు పొందవచ్చు. సో ఇంత ట్రాన్స్పరెంట్గా జ్యోతిష విభాగం నుండి కానీ అండ్ రత్నాల విషయంలో కానీ 1-2 సార్లు రత్నాలు సర్టిఫై చేసి అండ్ ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. ఎందుకంటే దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ ఇండియాలోనే మొట్టమొదటి రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ కాబట్టి మేము ఆ క్రెడిబిలిటీని మెయింటైన్ చేస్తూ సో ఇవన్నీ మేము మీకు రత్నాలు సర్టిఫైడ్ రత్నాలని అందించడం జరుగుతుంది. అలాగే యాక్యురేట్ అడ్వైస్ కూడా దివ్య డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి మీకు లభిస్తుందండి.